వీళ్ళు విజేతలు, మామూలు విజేతలు కాదు, విశిష్టమైన విజేతలు. విధిరాతకి ఎదురీది తమ పయనం సాగించారు. అనుకోని ప్రమాదాలు ఎదురై శరీరంలో భాగాలు కోల్పోయిన వాళ్లు ఆత్మస్థైర్యం సైతం అడుగంటినప్పుడు వారు కోరేది ఇంత ప్రేమ, కాస్తంత చేయూత. అంతే. ఆ మాత్రం ప్రేమ, సాయం లభిస్తే చాలు వారు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు, విజేతలమని నిరూపిస్తారు, మరింత మంది విజేతలను తీర్చిదిద్దుతారు. తలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. వీళ్ళు విజేతలు, మామూలు విజేతలు కాదు, విశిష్టమైన విజేతలు. విధిరాతకి ఎదురీది తమ పయనం సాగించారు. అనుకోని ప్రమాదాలు ఎదురయ్యి శరీరంలో భాగాలు కోల్పోయిన వాళ్ళు ఆత్మస్థైర్యం సైతం అడుగంటినప్పుడు వారు కోరేది ఇంత ప్రేమ, కాస్తంత చేయూత. అంతే. ఆ మాత్రం ప్రేమ, సాయం లభిస్తే చాలు వారు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు, విజేతలమని నిరూపిస్తారు, మరింత మంది విజేతలను తీర్చిదిద్దుతారు. జీవితంలో విషాదం ఎదురైనప్పుడు కొందరు కుమిలిపోతారు, ఇంకొందరు తమ విషాదాన్నే ప్రేమగా మలుచుకుంటారు. 10 మందికి ఆ ప్రేమని పంచుతారు. అలా ప్రేమని పంచిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉంటారు సదాశివమూర్తి. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. ఇదిగో ఇక్కడ మోటార్ సైకిల్ కిక్ కొడుతున్నారు చూసారా, వీరే సదాశివమూర్తి. 10 మందికి ప్రేమని పంచడమే వీరికి అసలైన కిక్కు. కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెంకి చెందిన వేదాంత సదాశివమూర్తి జీవితంలో కూడా ఓ విషాద ఘటన జరిగింది. ఈయన 25వ ఏటనే ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయారు. కృత్రిమ కాళ్ల కోసం ఎన్నో చోట్ల తిరిగారు, నానా కష్టాలు పడ్డారు. కష్టాల్ని తట్టుకున్నారు, కన్నీరు దిగమింగుకున్నారు, విషాదాన్నే ప్రేమగా మార్చుకున్నారు, ఆశయంగా మలచుకున్నారు, తనలాంటి వారికి ఉపయోగపడే పని చేయాలనుకున్నారు. ఇదిగో ఇలా కృత్రిమ అవయవాలు తయారు చేసే కేంద్రాన్నే నెలకొల్పారు. తన కార్యక్రమానికి పాలకొల్లుని కేంద్రంగా ఎంచుకున్నారు. పాలకొల్లులో కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని స్థాపించారు. లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఈ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇంతవరకు సుమారు 3000 మందికి కృత్రిమ అవయవాలు అమర్చి వాటిని ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చి పంపించారు. సదాశివమూర్తి నుంచి మరింత మంది స్ఫూర్తి పొందాలని ఆత్మీయ సదస్సులో అందరూ అభినందించారు. స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై